అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మిత్రులారా, ఈ వీడియోలో మీకు ఈసీఐ నెట్ యాప్ ద్వారా ఏదైతే ఎస్ఐఆర్ మ్యాపింగ్కి సంబంధించినటువంటి ఫారం ఉందో మనం ఇచ్చినటువంటిది మనం బిఎల్ఓకి ఇచ్చినా కూడా లేకపోతే మనమే స్వయంగా ఒకవేళ ఆన్లైన్లో లింక్ చేసుకున్నా కూడా అది మనకు అప్డేట్ అయ్యిందా లేదా, అంటే మనకు ఈ యొక్క మ్యాపింగ్ అనేది లింకప్ అనేది ఆన్లైన్లో అయ్యిందా లేదా ఒక స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మీరు ఒకవేళ సొంతంగా ఒకవేళ బిఎల్ఓ కాకుండా మీరే స్వయంగా ఒకవేళ మ్యాపింగ్ చేసుకోవాలనుకున్నా మీ ఫోన్ నెంబర్ కనుక ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఓటర్ కార్డుకి లింక్ అయ్యి ఉంటే మీరే స్వయంగా చేసుకోవచ్చు. అదే ఈ యొక్క ఈసీఐ నెట్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇండియా వారి యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఒకవేళ వెబ్సైట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే మన ఫోన్ నెంబర్ అనేది మన యొక్క ఓటర్ కార్డుకి లింక్ అయి ఉండాలి. సో దీనికోసం మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత మీరు ఫ్యామిలీలో ఎవరిదైనా సరే మీకు తెలిసిన వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫారమ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. లాగిన్ అయిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫిల్ ఎన్యుమరేషన్ ఫారం అని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఒకవేళ ఫారంని ఫిల్ చేయాలన్నా చూసుకోవచ్చు, లేకపోతే ఒకవేళ స్టేటస్ చూడాలన్నా కూడా ఇదే ఆప్షన్ అనమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టేటు ప్లస్ ఓటర్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారో ఆ యొక్క స్టేట్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత ఏపీ కార్డ్ నెంబర్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో మీరు ఏదైతే లింక్ చేసుకున్నారో, అంటే ప్రస్తుతం మన సొంత కార్డు ప్రజెంట్ ఇప్పుడు 2026లో ఉన్నటువంటి ఓటర్ కార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఇచ్చేసేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు ఒక్క నెంబర్కి లింక్ అయి ఉంటే చాలు. ఆ తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఫ్యామిలీది కావచ్చు, మీ ఫ్రెండ్స్ది కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ స్టేటస్ అనేది చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఒకటి బిఎల్ఓకి ఏదైతే మనకు వాళ్ళు రీసెంట్గా ఇచ్చిన ఫారం ఇచ్చారో ఎన్యుమరేషన్ ఫారం, అది మనం ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు అక్కడ అప్డేట్ చేసి పెడతారు. లేదనుకుంటేనేమో మనం ఒకవేళ స్వయంగా ఫోన్లోనే చేసుకుని ఉంటే కూడా అప్పుడు మనం ఈ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే స్టేటు ప్లస్ ఓటర్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇలా చూపిస్తుంది, యువర్ ఫారం హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ. ఇలా వచ్చింది అంటే మన ఫారం అనేది బిఎల్ఓ అనేవాళ్ళు అప్డేట్ చేశారు అని అర్థం. అంటే మ్యాపింగ్కి అప్డేట్ చేశారనమాట. ఒకవేళ మనకు అప్డేట్ రాలేదు అంటే అప్డేట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఇలాగ వస్తుంది. అంటే ఇంకా బిఎల్ఓ అనేవాళ్ళు మన యొక్క ఓటర్ కార్డ్ని మనం ఇచ్చిన డీటెయిల్స్కి మ్యాచింగ్ అనేది ఇంకా చెయ్యలేదు అని అర్థం అనమాట. సో ఈ స్టేటస్ కనిపిస్తే మీరు వెంటనే మీ యొక్క బిఎల్ఓ కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడుకొని వెంటనే మ్యాపింగ్ చేయమని కొంచెం మాట్లాడుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆధార్ కార్డు తోటి ఫోన్ నెంబర్ తోటి ఆన్లైన్లో మీరే స్వయంగా లింక్ చేసుకుంటే మీకు ఇలా చూపిస్తుంది, మీ యొక్క ఆప్షన్ అనేది అప్డేట్ అయ్యి ఉంది మ్యాపింగ్ అనేది. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ బిఎల్ఓ తోటి చెప్పి చేయించుకోండి, అంటే ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే అనమాట ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే బిఎల్ఓ దగ్గర కూడా మనం మ్యాపింగ్ అయింది చూసినప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు మన యొక్క సీరియల్ నెంబర్ ద్వారా చెక్ చేసి చెప్తారు. అప్పుడు మనకు ఇలా గ్రీన్ కలర్ ఒక బాక్స్ అనేది మనకు కనిపిస్తుంది, మన పేరు, మన ఈపిక్ నెంబర్ ఇవన్నీ కనిపించి మనకి ఇక్కడ మ్యాపింగ్ సంబంధించి కనిపిస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.